టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు. ఎంపీగా చేశారు, రాష్ట్ర మంత్రిగా చేశారు, వివిధ హోదాలు కాంగ్రెస్ పార్టీలో అనుభవించారు, పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. వైసీపీకి వచ్చిన తర్వాత మొత్తానికి ఆయన చాము తగ్గిందో లేకపోతే ఆయనకి ఇచ్చిన డిక్టేషన్ ప్రకారం మాట్లాడే విషయంలో సరిగ్గా డెలివర్ చేయలేకపోయారో కొంత ప్రభ అయితే తగ్గింది. లేకపోతే ఆయనకు ఒక ఊతపదం ఉంది. అప్పట్లో ఆయన్ని మీడియా అంతా ఆడిపోసుకుంది వోక్స్ వ్యాగన్ కేసులో. ఏటి చేస్తాం, సొమ్ములు పోనాయి పరువు పోనాది అనుకుంటూ. అలాంటి బొత్స సత్యనారాయణ గారితో ఢీ కొట్టడానికి తెలుగుదేశం వ్యూహరచన చేసి మొత్తానికి కూటమి అభ్యర్థి లేకుండా ఉపసంహరించుకుంది పోటీ నుంచి. సో ఆయన శాసన మండలిలోకి అడుగు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డితోటి పోరాటం చేయటం కష్టం కాబట్టి, ఎందుకంటే ఆయన శాసనసభకు రారు కాబట్టి బొత్స టార్గెట్గా తెలుగుదేశం కూటమి రాజకీయాలు ఉండబోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరో పక్క వైసీపీలో వరుస వెంబడి జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటి మీద సమగ్రగా బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మిగిలిన గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, ఎలా చూస్తున్నారంటే బొత్స సత్యనారాయణ గారి ఎంట్రీ శాసన మండలిలో ఆయన్ని ఒంటరిని చేసి తెలుగుదేశం లేదా కూటమి మొత్తానికి వైసీపీ మీద ఒక ఆట మొదలెడుతుందంటారా? ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అంటే మనం గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే ఉత్తరాంధ్ర రాజకీయాలలో చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తక్కువ సమయంలోనే తిరిగి ఆయనను మండలికి ఎంపిక చేయడం అంటే ఇది ఖచ్చితంగా కొంత వ్యూహాత్మకంగా అడుగుగానే మనం భావించాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో విశాఖను రాజధాని చేస్తామని చెప్పడం, విశాఖ చుట్టూనే చాలా రాజకీయం అంతా జరగడం, 3 రాజధానులలో ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించడం. సో ఇవన్నీ చూసినాం. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు, వాళ్ళ వ్యూహాలు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు అక్కడ ప్రజల ఆదరణ దూరమైంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి కూడా వాళ్ళకు ఆదరణ కోల్పోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితులలో అంటే మనం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గత ఎన్నికల్లో మనం చూసాం. స్వయంగా బొత్స గారి సత్యమైనటువంటి ఝాన్సీ గారిని తీసుకొని వచ్చి ఆడ ఎంపీగా పెట్టడం, ఆమె కూడా పరాజయ పాలవడం, సో ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం. సో ఇవన్నీ ఏంటంటే కొంత వాళ్ళకు సెట్ బ్యాక్ అనే చెప్పాలి, ఆ సామాజిక వర్గానికి కానీ బొత్స కుటుంబానికి కానీ. సో అదే సమయంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనను కొంత గుర్తించి అలాంటి సీనియర్కు ప్రాధాన్యత ఇస్తేనే కొంత వాయిస్ బలంగా వినిపించగలడు. అది మన పార్టీ పరంగా కావచ్చు, లేదా కమ్యూనిటీ పరంగా కొంత ఈక్వేషన్ పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది అనే కోణంలో ఆయనను మొట్టమొదటనే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. తర్వాత మనం ఒకవైపు టీడీపీ కూడా చూస్తున్నాం. అంటే ఈరోజు వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఏకగ్రీవాలనండి, వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికార బలంతో వాళ్ళు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా ఈరోజు అక్కడ నెంబర్ గ్యాప్ కూడా చాలా వరకు దాదాపు 120-130 మెంబర్స్ వాళ్ళకి ఇద్దరికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉన్నట్టుంది, ఐ థింక్ సో. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను రేపు హార్స్ రైడింగ్ లాగా కొనేటువంటి అవకాశం చాలా ఎక్కువ చేయాల్సిన ఉంటుంది. కాబట్టి ఆ కసరత్తులో భాగంగానే కొంత టీడీపీ కూడా కొంత వెనుకంజ చేసినట్టుగా మనం భావించాలి తప్ప ఇది కేవలం ఏదో బొత్స టార్గెట్గా రాజకీయం అయితే బొత్స టార్గెట్గా రాజకీయం చేస్తున్నారు, లేదా ఏదో బొత్సను ఖచ్చితంగా అనేటువంటి కోణం కాదనేది నా భావన. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరేమంటారు? బొత్స సత్యనారాయణ గారిది వ్యూహాత్మకంగా ఆయన్ని మీరు ప్రవేశపెట్టారంటే ఉత్తరాంధ్రలో మీ బలాన్ని, మీ ప్రాసెస్ని నిరూపించుకోవడానికి లేదా ఉంది అని చెప్పుకోవటానికి ఈయనైతే సమర్థుడని మీరు భావించారా? ఇంత తెలుగుదేశం లాస్ట్ మినిట్లో కూటమి అభ్యర్థి ఆయన్ని ఎందుకు వెనక్కి తప్పించింది అని మీరు అనుకుంటున్నారు?